నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మనం ఢిల్లీ లిక్కర్ కథని మనం వివరించుకుందాం. ఢిల్లీ లిక్కర్ దాంట్లో ఏం జరిగింది, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, కోర్టు ఏం చెప్పింది, ఈ వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చెప్తాను. ఇది 549 పేజీల ఆర్డర్ కాపీ. దాన్ని మీకు సింప్లిఫై చేసి ఎంతో కష్టపడి లీగల్ పరిజ్ఞానంతో మీకు కాకుండా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా దీన్ని వివరిస్తున్నాను. అందరూ చూడండి, తెలుసుకోవాలి. ఎందుకంటే సమకాలీన రాజకీయాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఆరోపణలు చేస్తున్నారో, ఆరోపణలకు ఆధారాలు లేకుండా జైళ్ళల్లో నెలల తరబడి ఎట్లా ఉంచుతున్నారు, చేస్తున్నారు. అసలు సిబిఐ లాంటి అత్యుత్తమ సంస్థ ఇట్లాంటివి చేయవచ్చా, చెందవచ్చా, పూర్తి ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత సిబిఐకి లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం గమనిద్దాం. మొదటిగా ఈ కథలో సూత్రధారులు, పాత్రధారులు కేజ్రీవాల్ గారు, మనోజ్ సిసోడియా, కవిత గారు, సిబిఐ, మాగుంట్ల శ్రీనివాసరెడ్డి, మాగుంట్ల రాఘవ్, అభిషేక్ బోయినపల్లి, గోరెంట్ల బుచ్చయ్య, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, వీళ్ళందరూ కూడా పాత్రధారులు. ఎవరి పాత్ర ఏ విధంగా ఈ కథలో ఉంది అన్ని కూడా వివరంగా చెప్తాను. దీన్ని బట్టి కోర్టు చెప్పింది నిర్దోషి అని చెప్పి ప్రకటించింది, కానీ అసలు వాస్తవాలు మీకు తెలిసి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని మీరే తేల్చుకుందరు. కానీ మొదటిగా మార్చి 16న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని కలిశారు. అప్పుడు 10 నుంచి 12 మంది ఉన్నారంట, చేశారంట. సిబిఐ వారి వాదనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అప్పుడు మా కేజ్రీవాల్ గారు వెళ్ళి కల్వకుంట్ల కవిత గారిని కలవండి, చేయండి అన్నారు. సీన్ మారుస్తే కల్వకుంట్ల కవిత గారి నివాసంలో ఈయన కలిశారు మార్చి 20న. అప్పుడు కలిసినప్పుడు చేసినప్పుడు 100 కోట్లు మొత్తం మీరు ఇవ్వాలి, అందులో 50 కోట్లు నాకు ఇవ్వాలి, 50 కోట్లు ఆప్ పార్టీకి ఇవ్వాలి అని చెప్పారు. దాని ప్రకారం మార్చిలో 10 కోట్లు ఆప్ పార్టీకి అభిషేక్ బోయినపల్లి ద్వారా ఇచ్చారని, జూన్లో 15 కోట్లు గోరంట్ల బుచ్చయ్య ద్వారా ఇచ్చారని చెప్పి సిబిఐ పేర్కొంది. ఆ సిబిఐ పేర్కొన్న తర్వాత ఏ విధంగా కథ మారింది, చేసింది ఇప్పుడు చూద్దాం. అంతేకాకుండా సిబిఐ వారు కల్వకుంట్ల కవిత గారి ద్వారానే అరుణ్ పిల్లయి లిక్కర్ స్కామ్లో ఆయన లైసెన్స్ పొందారని చేశారని చెప్పి కూడా సిబిఐ వారు ఆరోపించారు. కవిత గారు లేకపోతే కనుక ఆయన పొందేవారు కాదు లైసెన్సు అని ఆరోపించారు. దానివల్ల ఇండో స్పిరిట్స్ లాభం పొందింది, ఈయన లబ్ధి పొందారు అని చెప్పి పేర్కొన్నారు. కవిత గారి మీద ఉన్న ముఖ్య ఆరోపణలు ఏమిటంటే, కవిత గారికి 14 కోట్ల ల్యాండ్ డీలు శరత్ చంద్రారెడ్డి చేశారు అని చెప్పి, టోటల్ వాల్యూ 28 కోట్లు అయితే అడ్వాన్స్ 14 కోట్లు ఇచ్చారని, ఇంకా డీల్ క్లోజ్ కాలేదని, డీల్ అట్లానే ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణ. రెండో ఆరోపణ వచ్చి కవిత గారు జాగృతి ఒక సంస్థని రన్ చేస్తున్నారు. దానికి ఎన్జిఓ ఫండ్స్ కింద శరత్ చంద్రారెడ్డి గారి గ్రూప్ నుంచి 80 లక్షల రూపాయలు వెళ్ళినాయని, ఆ గ్రూప్ వివరాలు మీకు చెప్తాను. మొదటిగా ఈ 2 ఆరోపణలు చెప్తున్నారు. కవిత గారేమో ఆ పార్టీకి 100 కోట్ల వరకు లబ్ధి చేకూర్చారని, ఆ డబ్బులు తిరిగి కవిత గారికి కనుక రాకపోయినట్లయితే, చేయకపోయినట్లయితే కనుక ఈ డీల్ రద్దు అవుతుందని చెప్పి కవిత గారికి ఆ పార్టీకి మధ్య ఉన్న ఒప్పందం. ఇంకొకసారి కవిత గారి మీద ముఖ్యంగా ఉన్న ఆరోపణలు ఏంటంటే, 14 కోట్ల ల్యాండ్ శరత్ చంద్రారెడ్డి చేశారని, ఇంకా ల్యాండ్ ఇంకా ఆమె పేరు మీద మారలేదు, అట్లానే ఉంది. రెండోది 80 లక్షలు జాగృతి సంస్థకి అరబిందో వాళ్ళ ద్వారా వచ్చిందని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చిందనేది ఆరోపణలు పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టు ఏం గమనించింది వీటిల్లో, కోర్టు ఏ విధంగా వీళ్ళని నిర్దోషులంది, ఇంత పెద్ద స్కామ్లో ఏ స్కాము జరగలేదు అని చెప్పి ఏ విధంగా చెప్పింది. సిబిఐ వాళ్ళు ఆరోపిస్తున్న స్కామ్ నేననేది కాదు, ఏమీ జరగలేదు అని చెప్పి కోర్టు ఏ విధంగా నిర్ధారణకు వచ్చింది, ఏ సాక్షులను పరిగణలోకి తీసుకుంది అనేది చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కేజ్రీవాల్ని కలిసినప్పుడు 10 నుంచి 12 మంది వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఆయన దాంట్లో. కానీ ఒక్కరిని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద, సాక్ష్యం కింద సిబిఐ వాళ్ళు తీసుకోకపోవటం, ఎవరు ముందుకు రాకపోవటము సందేహంగా కోర్టు భావించింది, చేసింది. అంతేకాకుండా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారటము, వాళ్ళ అబ్బాయి ఏమో రాఘవేమో నాన్నగారు చెప్పారు ఇట్లా కవితకి డబ్బులు ఇచ్చాను అని చెప్పి చెప్పటము, ఇయర్స్ ఎవిడెన్స్ కిందకి రావటం, అంటే నువ్వు ప్రత్యక్షంగా చూడలేదని చెప్పి చెప్పటం, చెల్లటము, మీ నాన్నగారు చెప్పిన మాటను నువ్వు చెప్తున్నాను అంటున్నావు, ఒక చెడ్డవాడి మాటని మీ కోర్టు ఎట్లా నమ్ముతుంది, ఎటువంటి వేరే ఆధారం లేకుండా అని చెప్పి కోర్టు భావించింది, చేసింది. అక్కడ మొదటిగా కేజ్రీవాల్ గారు వెళ్ళి కవితను కలవమని అని చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కోర్టు భావించింది. ఇప్పుడు మనోజ్ సిసోడియా గారి పాత్రకు వద్దాం. మనోజ్ సిసోడియా గారు, కేజ్రీవాల్ గారు కలిసి ఈ లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. ఈ లిక్కర్ పాలసీని తీసుకొచ్చే ముందర వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పేసి కోర్టు అబ్జర్వ్ చేసింది. ఆ అబ్జర్వేషన్ ఏమిటి, సిబిఐ దాన్ని కాదు అని చెప్పే వాస్తవాలు ఏమిటి,
అసలు కథంతా ఈ ఎవరైతే అరుణ్ పిల్లై ఉన్నారో ఆ ఇండో స్పిరిట్స్కి ఈ లిక్కర్ పాలసీ కనుక వచ్చింది కాబట్టి ఈ కథ. ఆయన కనుక రాకపోతే అసలు ఏమీ ఉండేది కాదు. కానీ కోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఆయనతో పాటు ఇంకా 20 మంది, ఇంకో 10 మంది కూడా లబ్ధి పొందారు, చేశారు. మళ్ళీ ఫస్ట్ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో మార్చిలో అనౌన్స్ చేశారో, ఆ మార్చిలో అనౌన్స్ చేసినప్పుడు ఇండో స్పిరిట్స్లో అరుణ్ పిల్లై భాగస్వామిగా లేడు. సెప్టెంబర్లో సెకండ్ టైం పెట్టినప్పుడు మాత్రమే 32.5% తోటి అతను పార్ట్నర్ కింద యాడ్ అయ్యాడు, చేశాడు. అంటే కుట్ర కనుక నిజంగానే ఉన్నట్లయితే మొదటి అప్లికేషన్లో కూడా అతను ఉండేవాడు, లేడు, సెకండ్ అప్లికేషన్లో వచ్చాడు. మరి మొదటి అప్లికేషన్కి సెకండ్ అప్లికేషన్కి మధ్య జరిగిన తేడాలు ఏమిటి, అవన్నీ గమనించుకుందాం. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా బీజేపీ ప్రభుత్వం ఎవరైతే నియమించారో ఆయన అన్నమాట. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన చెప్పింది ఆపు పాటించిందా లేదా, ఏమైనా నెగ్లెక్ట్ చేసిందా, అసలు ఆయన సూచనలు ఏమిటి, అసలు ఆయనకి ఎప్పుడు ఏ డేట్లలో ఫైల్ వెళ్ళింది, ఏ డేట్స్లో మళ్ళీ ఆయన రిటర్న్ పంపించారో, ఆయన చెప్పినవన్నీ పాటించారా లేదా చూద్దాం. మనం గమనించినట్లయితే ఎక్సైజ్ పాలసీ 2021-2022లో రూపొందించారు. అందులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించిన దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించడం జరిగింది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్కి ఏం చేశారు, ఏప్రిల్ 15, 2021 క్యాబినెట్ ఆమోదం పొందిన దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపబడింది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ గారు మే 19, 2021 7 కీలక సూచనలు చేస్తూ దాన్ని రిటర్న్ చేశారు. ఆ 7 కీలక సూచనలు ఏమిటో చూద్దాం. టర్నోవర్ని 250 కోట్లు పెట్టింది కేజ్రీవాల్ ప్రభుత్వం, దాన్ని 150 కోట్లకు తగ్గించాలని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ గారు పేర్కొన్నారు. అదేవిధంగా దాన్ని ఆమోదిస్తూ తగ్గించారు. ఇక్కడే అసలు సూత్రము. ఫస్ట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఇండో స్పిరిట్స్ వాళ్ళు 250 కోట్ల టర్నోవర్కి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి వాళ్ళు విత్డ్రా అయిపోయారు సెల్ఫ్గా. కానీ ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్ గారి సూచన మేరకు 250 కోట్లు కాకుండా టర్నోవర్ని 150 కోట్లకి తగ్గించమని చెప్పింది మనోజ్ సిసోడియా, కేజ్రీవాల్ గారు కాదు, వినయ్ సక్సేనా అన్నమాట. యాజ్ పర్ ది ఆర్డర్ ప్రకారం అంటే వినయ్ సక్సేనా గారు తగ్గించబట్టే ఈ అరుణ్ పిల్లై ఇండో స్పిరిట్స్ కంపెనీ లైసెన్స్ పొందగలిగారు. వారితో పాటు ఇంకో 10 మంది ఎక్కువ పొందగలిగారు. అది కూడా మార్జిన్ 5% నుంచి 12% పెంచమంటం కూడా ఎక్కువ మంది డిమాండ్ చేయటం కార్పొరేట్ బిజినెస్లో భాగంగా జరిగిందని కోర్టు అబ్జర్వ్ చేసింది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సూచన మేరకే ఈయన యాడ్ అయ్యాడే తప్ప కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా యాడ్ చేయలేదనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. దానికి కంటిన్యూషన్ తర్వాత చెప్తాను. అలాగే లైసెన్స్ ఫీజు నిర్మాణంపై మార్పులు, ఎంసీడీ అనుమతులపై స్పష్టత, డ్రై డేస్ సంఖ్య పెంపు, డిస్కౌంట్ విధానంపై పరిమితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణాల స్పష్టీకరణ, టెక్నికల్ కాంప్లియన్స్ పర్యవేక్షణ, ఈ 7 కూడా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి క్యాబినెట్కి వచ్చిన ఏప్రిల్ 19న. ఈ సూచనలతో ఫైల్ నోటు ఆధారం అధికారికంగా నమోదయ్యాయి కూడా. అంటే ఈ ఏదైతే చెప్పారో అవన్నీ అధికారికంగా నమోదయ్యాయి. మళ్ళీ మే 20, 2021 ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలు యథావిధిగా ఆమోదించడం జరిగింది. ఆమోదించిన ఫైల్ని మళ్ళీ ఎల్జీ గారికి పంపించడం జరిగింది మే 21, 2021. అప్పుడు ఎల్జీ గారు దాన్ని ఆమోదించడం జరిగింది. అప్పుడు తుది దశ పాలసీకి ప్రక్రియ ప్రారంభమైంది. జూన్, ఆగస్టు 2021 L1 లైసెన్సులు జారీ అయ్యాయి. ఇతర కేటగిరీ లైసెన్సులు కూడా జారీ అయ్యాయి. పాలసీ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఏం గమనించిందంటే యథావిధిగా ఎల్జీ గారు చెప్పిన ప్రకారమే మనోజ్ సిసోడియా, కేజ్రీవాల్ చేశారే తప్ప వాళ్ళు సొంతంగా ఏమీ చేయలేదని, అట్లా చేయనప్పుడు చెందనప్పుడు ఫస్ట్ అప్లికేషన్లో లేని అతను సెకండ్ అప్లికేషన్లో వచ్చాడు, ఎల్జీ గారి సూచనల మేరకే వచ్చారు. ఇందులో మనోజ్ సిసోడియా, కేజ్రీవాల్ గారి పాత్ర ఏమీ లేదని, అట్లాంటప్పుడు ఇది కేవలం గవర్నమెంట్ పాలసీలో భాగంగా జరిగిన పాలసీనే తప్ప ఎవరి స్వలాభం కోసం కూడా జరిగింది కాదు. అసలు పాలసీనే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకారం జరిగింది కాబట్టి సిబిఐ మొదటి వాదన, మొదటి పిల్లర్ ఏదైతే పునాదులు ఉన్నాయో పాలసీని వీళ్ళిద్దరు రూపొందించారు, వీళ్ళ స్వలాభానికి రూపొందించారు, కవిత చెప్పినట్టుగా రూపొందించారు, దానివల్లే అరుణ్ పిల్లై లాభం పొందారు అనే మొదటి పునాది అక్కడ కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోవటం వల్ల కోర్టు అదే భావించి అదే నిజం కూడా ఇక్కడ ఉన్న దాని ప్రకారం వారి ఛార్జ్షీట్ ప్రకారం. కాబట్టి యథావిధిగా అసలు కుట్రే లేనప్పుడు ఎవరికి లబ్ధి పొందేటట్టుగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు చేసినట్లు కవిత లబ్ధి పొందింది, కవిత డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అసలు పాలసీనే ఎల్జీ ప్రకారం చెప్పిందట్టు చేసింది అని చెప్పి కోర్టు భావించింది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. అంటే కవిత గారి చుట్టూ ఉన్న ఆరోపణలు, ల్యాండ్ కానీ 80 లక్షలది కానీ మిగతా ఆరోపణలకి కోర్టు ఏం సమాధానం చెప్పింది? ఈ ఉద్దేశంతో కేజ్రీవాల్ని, మనోజ్ సిసోడియాని నిర్దోషులుగా, నిరపరాధులుగా కోర్టు పేర్కొనటం జరిగింది. ఒక వ్యక్తి చెప్పిన మాటల ప్రకారము అతన్ని వాళ్ళిద్దరిని శిక్షించలేమని, గవర్నమెంట్ పాలసీలో భాగంగా మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళారని చెప్పి భావించడము ఇందులో కోర్టు పేర్కొన్న దాంట్లో ముఖ్య సూత్రం.
అంతేకాకుండా కేజ్రీవాల్ గారిని, మనోజ్ సిసోడియాని నిర్దోషులుగా పేర్కొనేటప్పుడు స్టేట్మెంట్లు ఎవరైతే స్టేట్మెంట్స్ విట్నెస్ ఇచ్చారో వాళ్ళందరూ అప్రూవ్స్గా మారిన వారు ఇచ్చారు. దానికి స్వాతంత్ర ధృవీకరణ లేదని చెప్పి, మరి టైం లైన్ సరిగ్గా లేదు అని చెప్పి పేర్కొనడం జరిగింది. పాలసీ ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి కూడా కోర్టు భావించింది. లంచం అనేది నిరూపించబడలేదు, అంటే డిమాండ్ యాక్సెప్టెన్స్ ఎక్కడా కూడా నిరూపించలేదు. ఎక్కడ ఏ డబ్బులు ఎవరికి వెళ్ళినాయనేది అకౌంట్ ట్రాన్స్ఫర్లు కానివ్వండి, హవాలా ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఎటువంటిది కూడా కోర్టుకి సరైన సాక్ష్యాధారాలతో గ్రేవ్ సస్పిషియస్ వచ్చేటట్టుగా సిబిఐ వారు పేర్కొనలేదు అని చెప్పి కోర్టు భావించింది. అంతేకాకుండా కుట్రకి మీటింగ్ ఆఫ్ మైండ్స్ జరగాలి. ఇక్కడ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే కలుగొంట్ల కవిత గారికి కానివ్వండి, కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా వీళ్ళందరూ కలిసినట్టుగా, వీళ్ళందరూ మాట్లాడుకున్నట్టుగా, దానివల్ల అరవింద్ పిల్లైకి లబ్ధి పొందినట్టుగా, అరవింద్ పిల్లై వీళ్ళందరితో మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా మీటింగ్ ఆఫ్ మైండ్స్ జరిగినట్టుగా కూడా ఎక్కడ సరైన సాక్ష్యాధారాలు కోర్టుకి సిబిఐ ఇవ్వలేకపోయిందని కూడా కోర్టు భావించింది. ఇక్కడైతే కోర్టు ఒకటి గమనించింది, ఇండో స్పిరిట్స్ అనేది ఒక తప్పు చేసింది. సేల్స్ కాకముందే వాళ్ళు డిస్కౌంట్స్ ఆఫర్ చేయటం, చెందడం అనేది తప్పు అని చెప్పేసి, కానీ అది ఈ ఛార్జ్ షీట్లో భాగంగా రాదని చెప్పేసి అది ఇండివిజువల్ క్రైమ్ కిందకు వస్తుంది. వాళ్ళు ముందుగానే డిస్కౌంట్లు ఇవ్వటం చేయటం అనేది వేరే క్రైము, అది ఇందులో భాగంగా రాదు. ఇండో స్పిరిట్స్ వాళ్ళు చేసిన తప్పుకి కవిత గారి మీద, కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా మీద ఉన్న ఛార్జెస్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోర్టు పేర్కొంది. ఇండో స్పిరిట్స్ వాళ్ళు చేసింది తప్పు, ఎందుకంటే వాళ్ళు సేల్ కాకముందే, కేకు అమ్మకముందే కేకు కొనే వాళ్ళకి డిస్కౌంట్లు ఇవ్వటం అనేది తప్పు. మీకు సింపుల్గా అర్థమవటానికి చెప్పాను. అట్లా డిస్కౌంట్స్ వీళ్ళు ముందే ఆఫర్ చేసేసారు, చెందారు, అది తప్పు. కాబట్టి దాని మీద ఇండివిజువల్గా వేరే క్రైమ్ తీసుకోవచ్చు. కానీ ఇండో స్పిరిట్స్కి కవిత గారికి డైరెక్ట్ డీల్ ఉన్నట్టు, కానీ ఆ 14 కోట్లు భూమి అక్కడే ఉంది, ఎవరిది చేతులు మారలేదని చెప్పి కోర్టు భావించింది, చేసింది. ఆ 80 లక్షలు అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అరబిందో వాళ్ళు జాగృతికి ఇచ్చారే తప్ప శరత్చంద్రారెడ్డి డైరెక్ట్గా కవిత గారికి ఇవ్వలేదని, అది డైరెక్ట్ లబ్ధిగా మేము భావించలేము, చేయలేమని కోర్టు ఎప్పుడు కూడా ఈ ఐడెంటిటీస్ ఏ విధంగా చూస్తుందంటే, కంపెనీ ఐడెంటిటీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది ఇండివిజువల్ ఐడెంటిటీ, కంపెనీ బెనిఫిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది ఇండివిజువల్ బెనిఫిట్. అదే విధంగా కోర్టు భావించి చేసింది. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలంటే, సిబిఐ వాళ్ళు ఆరోపించిన ఆరోపణలు వీళ్ళందరూ కలిశారని చెప్పి నిరూపించలేకపోయింది, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారని నిరూపించలేకపోయింది. ఎల్జీ గవర్నర్ గారు చెప్పినవి క్యాబినెట్, అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ పక్కన పెట్టింది అని చెప్పి నిరూపించలేకపోయింది. వినయ్ సక్సేనా గారు చెప్పినట్లు చేసినట్లు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ చేశారని చెప్పింది. ఈ 14 కోట్ల డీల్ కవిత గారిది ఏదైతే ఉందో అది ఇండివిజువల్దే, ఆస్తి అక్కడే ఉంది, అది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి కోర్టు భావించింది. ఎన్జిఓకి ఇచ్చిన 80 లక్షలు కూడా అది ఇండివిజువల్గా ఇచ్చినవి కాదు, అది కంపెనీస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పేర్కొంది. అందులో టైం లైన్ కూడా సరిగ్గా లేదు, చెందలేదు. కాబట్టి ఈ మొత్తం దాంట్లో సిబిఐ వాళ్ళు సాక్ష్యాలు సేకరించడంలో విఫలమయ్యారని చెప్పి, సరైన కథని లింకులు ఏర్పాటు చేయడంలో మిస్ అయ్యారని చెప్పి కోర్టు భావించింది. మరి ఇంతమంది ప్రముఖులు ఇన్నాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు కదా, సిబిఐ మీద ఒక్కళ్ళన్నా కేసు వేస్తారా, వాళ్ళు లబ్ధి పొందుతారా, లేదా సిబిఐ వాళ్ళు 5-6 నెలలు వాళ్ళని జైళ్ళల్లో పెట్టి అక్రమంగా పార్టీలు అక్కడ తెలంగాణలో కానీ ఇటు ఢిల్లీలో కానీ 2 ప్రభుత్వాలు కూలిపోవటానికి ఎంతో కొంత సిబిఐ వాళ్ళు పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహాయం చేసినట్టు లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని దీన్ని బట్టి ఎవరు సొంతంగా వాళ్ళు సిబిఐని ఈసారైనా సరే పర్సనల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లానే తిరుపతి లడ్డు విషయంలో కూడా సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదు, సిబిఐ సరైన విచారణ చేయాలి. దానిది కూడా వీడియో ఉంది, అది కూడా చూడండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.